హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అయితే శుభవార్త అయితే అందించడం జరిగింది మహిళలకు సంబంధించి. ఈ రోజు అయితే మహిళల ఖాతాలోకి అయితే డబ్బు అనేది అయితే జమ చేస్తారు. మరి ఏ పథకం ద్వారా జమ చేస్తారు, మరి తగిన అర్హత ఏంటి అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాము. వివరాలు ఏంటన్న దానిపై యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ యొక్క వీడియోకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ రోజు మహిళల ఖాతాలోకి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుందండి. మరి ఈ యొక్క 15,000 రూపాయలు అనేది ఏ పథకం ద్వారా జమ చేస్తారనేది చూసుకున్నట్టయితే ఈబీసీ నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 4,19,853 మంది మహిళల బ్యాంకుల ఖాతాలో అయితే 15,000 రూపాయల చొప్పున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు 629.37 కోట్లు అయితే జమ చేస్తున్నారని. ఈ పథకానికి సంబంధించి రిలీజ్ చేస్తున్న ప్లేస్ చూసుకున్నట్టయితే నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి ఈ నగదు అనేది అయితే జమ చేస్తున్నారు. మరి ఈ స్కీమ్కి సంబంధించిన చూసుకున్నట్టయితే ఎవరెవరికి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు అనేది చూసుకున్నట్టయితే ఈ స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీమ్ కింద రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమాలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన 45 సంవత్సరాల నుండి 60 ఏళ్ల మహిళలకు అయితే కూడా ఆర్థిక సాయం అందుతుందని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఇదండి మనకు ఈ రోజు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు 14వ తారీఖున అంటే మార్చి 14వ తారీఖున ఈ రోజు అయితే మహిళల ఖాతాలోకి 15,000 రూపాయలు ఈబీసీ నేస్తం పథకం ద్వారా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక చాలామందికి అయితే డౌట్ అయితే ఉందండి, మనకు ఈ పథకం ద్వారా ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసినా కూడా మనకు ఈరోజు అమౌంట్ అయితే రాదండి. అంటే కొద్దిమందికి అయితే వస్తుంది, అంటే వెయిట్ అయితే చేయాలి. కాకపోతే మనకు 10 days 1 week అయితే టైం ఇస్తారు కాబట్టి వెయిట్ చేయాలి. సో ఆలోపు అందరి అకౌంట్లో అయితే 15,000 రూపాయలు అయితే వేస్తారండి. ఇక మనకు రేపైతే ఎన్నికల కోడ్ అనేది వస్తుంది కదా, ఈ యొక్క అమౌంట్ అనేది అందరికీ వస్తుందా లేదా అనేది అయితే డౌట్గా ఉంటుంది చాలామందికి అయితే. సో కంపల్సరీగా వస్తుందండి, ఎందుకంటే మనకు ఈరోజే అంటే 15వ తారీఖు కన్నా ముందు ఈ యొక్క అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అమౌంట్ అయితే ఖచ్చితంగా అర్హత ఉన్న వారు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి మహిళల ఖాతాలో అయితే 15,000 రూపాయలు అయితే వేయడం అయితే జరుగుతుందండి. అలాగే చేయితో కూడా మనకు మార్చి 7వ తారీఖున అయితే వేశారు కదా, ఆ యొక్క పథకానికి సంబంధించి కూడా కొద్దిమందికి అయితే వచ్చింది, ఇంకా కొద్దిమందికి అయితే రాలేదు. సో వారు కూడా వెయిట్ చేస్తున్నారు. పథకం అనేది ఎన్నికల కోడ్ రాకుండా ముందు అయితే రిలీజ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఈ పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అయితే వేస్తారని. సో ఇదండి లేటెస్ట్ అప్డేటు. ఈ యొక్క పథకానికి సంబంధించి డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.